రోమపత్రిక 3వ అధ్యాయం. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన ప్రయోజనమేమి? ప్రతి విషయమందును అధికమే. మొదటిది, దేవోక్తులు యూదుల పరము చేయబడెను. కొందరు అవిశ్వాసులైననేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగిన వాడు కాక పోవునా? అట్లనరాదు. దేవుడు నమ్మతగినవాడు కాకపోవునా? అట్లనరాదు. నీ మాటలలో నీవు నీతిమంతుడవుగా తీర్చబడునట్లును, నీవు వ్యాజ్యమాడునప్పుడు గెలుచునట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలగజేసిన ఎడల ఏమందుము? ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్థుడగునా? నేను మనుష్య రీతిగా మాటలాడుచున్నాను, అట్లనరాదు. అట్లైన ఎడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును? దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలిన ఎడల నేనికను పాపినైనట్టు తీర్పు పొందనేలా? మేలు కలుగుటకు కీడు చెయ్యదమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మును దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు? అట్టి వారికి కలుగు శిక్షావిధి న్యాయమే. అలాగైనా ఏమందుము? మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రమును కాము. యూదులేమి, గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనయ్యున్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసియున్నాము. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదకువాడెవడునూ లేడు, అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి. శాంతి మార్గము వారు ఎరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ప్రతి నోరు ముయ్యబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నదని దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలు సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వానిని నీతిమంతుడిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడును? క్రియా న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకు దేవుడే. దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాసం మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులనుగా తీర్చును. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయుచున్నామా? అట్లనరాదు, ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము.